శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారి యొక్క ధనయోగాలు పరిశీలించినప్పుడు ఈ నెలంతా కూడా శుక్రగ్రహ అనుగ్రహం ఈ రాశి వారి మీద సంపూర్ణంగా ఉండడం జరుగుతుంది. అష్టమ స్థానగతుడైనటువంటి శుక్రుడు ధనస్థానాన్ని వీక్షిస్తూ తన స్వక్షేత్రాన్ని వీక్షించడం వల్ల జాతకుడికి అదృష్టయోగం పట్టింది. అంటే ధనాధిపతి భాగ్యాధిపతి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల పూర్వపుణ్యం వల్ల పెద్దవారి యొక్క అనుగ్రహంతో మీ యొక్క వాక్చాతుర్యం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల మీకు ధనయోగం పట్టింది ఈ నెలంతా కూడా. స్వభావసిద్ధంగా ఎవరైతే ఈ కళారంగం సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్నారో లేదా చిన్న చిన్న వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నారో వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి ఇంచుమించుగా ఈ నెలలో మీరు బయటపడడం జరుగుతుంది. అటు మీరు దాచుకున్నటువంటి ధనంతో పాటు మీ ప్రతిభకు మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం వల్ల కంప్లీట్గా మీ యొక్క కుటుంబ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల మీకు కొంత వేడినీళ్ళకి చన్నీళ్ళలాగా ధన సహకారం లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆర్థిక సంపద లభిస్తుంది. అలాగే వారు మీకు అంటే ఒకవేళ పెళ్ళైనటువంటి మీ అమ్మాయిలు కానీ మీ యొక్క సిస్టర్స్ కానీ వాళ్ళు మీ కుటుంబ పరిస్థితిని చూసి కొంతవరకు మీకు మాట సాయం కానీ ధన సహకారం చేయడం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఏదో ఒక శుభకార్యం ఈ నెలలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం కానీ లేదంటే ఏదైనా శుభకార్యంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక పండగ లాంటిది. అలాగే ఆదాయం పెరుగుతుంది. కుటుంబం అంతా కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని పరస్పర అవగాహనతో ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నెల 6వ తారీఖు వరకు కుజుడు లాభస్థాన సంచారం వల్ల అటు మీ అన్నదమ్ముల వల్ల స్నేహితుల వల్ల అలాగే మీకు ఆలోచించే మీరు గతంలో దాచుకున్నటువంటి చిట్ ఫండో ఇన్సూరెన్సో వాటి ద్వారా కంప్లీట్గా సమయానికి ధన సహకారం లభించే అవకాశం ఉంది. అయితే ఇంచుమించుగా మనకి ఈ జూన్ 7వ తారీఖు నుంచి కుజుడు 12వ స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలియడం జరుగుతుంది. ఇది చాలా వరకు భూములు స్థిరాస్తులు కొనాలనే మీ యొక్క ప్రయత్నానికి తగు విధమైనటువంటి ధన సహకారం లభిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి రుణాల నుంచి బయటపడతారు. అంటే ఇది కొన్ని అప్పులు ఎలాంటివి ఏంటంటే తీర్చివేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు వ్యక్తిగతంగా మీ అన్నదమ్ములకు కానీ స్నేహితులకి తప్పనిసరి పరిస్థితుల్లో కొంత ఆర్థిక పరమైన సహకారం అందించవలసి ఉంటుంది. వారి యొక్క బాగోగులు చూడవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి మీకు ఈ నెల 2వ వారం నుంచి చాలా వరకు ఏర్పడే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఏంటంటే మనకు ప్రస్తుతం ఈ బుధుడు రవి భాగ్యస్థానంలో ఉంటూ అది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు వారికి ఏదైనా స్కాలర్షిప్ రావడానికి అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మనకి ఈ జూన్ 7వ తారీఖున బుధుడు దశమ స్థానంలోకి వచ్చి గురుగ్రహంతో కలుస్తున్నాడు. అంటే ఒక విధంగా మీ లగ్న చతుర్థాధిపతులు సప్తమాధిపతితో కలియడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామికి అంటే మీ యొక్క భార్య లేదా భర్తకి కొత్త ఉద్యోగాల అవకాశాలు రావడం, పరస్పరం ఏదో విధమైనటువంటి విభేదాలు ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నవాళ్ళు తిరిగి మళ్ళా కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ కుటుంబ అవసరాలకు కంపల్సరిగా మీ యొక్క భర్త లేదా భార్య సంపూర్ణంగా అంటే మనస్ఫూర్తిగా సహకరించే అవకాశం కూడా ఉన్నది. బట్ ఏదైనా మనకి ఈ గురువు మీకు ఈ దశమ స్థానంలో ఉంటూ ధనస్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు. దీనివల్ల ఏమైంది వృత్తిరీత్యా మీకు ఆదాయం కలుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఆదాయం కలగడం వల్ల ఏదో విధంగా మీకు సమయానికంటే ఎడిషనల్ ఇన్కమ్ లభిస్తూ ఉంటుంది. మీరు ఏదో ఒక మామూలు వృత్తి వ్యాపారంతో పాటు అదనంగా కష్టపడడం వల్ల కానీ లేదంటే వేరే విధంగా ఎవరైనా సహకారం వల్ల కానీ ఏదైనా పార్ట్ టైం వల్ల కానీ మీకు ఈ ధనం సహకరించే అవకాశం ఉంటుంది. అంటే 5వ దృష్టి అంటే మీ కుటుంబాన్ని ఈ గురువు మీ యొక్క కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా సమయానికి ఏదో సహకరిస్తూ ఉంటాడు. వాళ్ళని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ ధనస్థానాన్ని అటు గురువు శుక్రుడు 2 చూడటం వల్ల
కంపల్సరిగా కుటుంబ వ్యవహారాలు చక్కబడే అవకాశం ఉన్నది. రాహు 6లో ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఎంత గొప్ప సమస్య అయినా దాన్ని చాలా వరకు పరిష్కరించుకుంటారు. సాధారణంగా మీ జోలికి ఎవడు రావడానికి కూడా ఇష్టపడరు. వచ్చినా కూడా వాడికే నష్టం కలుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు మిమ్మల్ని మీరు సంస్కరించుకొని చాలా బలహీనతల నుంచి బయటపడడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ ఓకే. సప్తమంలో శని చాలా వరకు వివాహ ప్రయత్నాలు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి. మీరు గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల వివాహానికి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం ఉన్నది. బట్ మీరు ఎంత ప్రయత్నం చేసినా కొద్దిగా లేట్ అవుతుంది తప్ప ఏ ప్రయత్నం అయినా 100% సక్సెస్ అవ్వడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ ధనయోగాలు బాగున్నాయి కాబట్టి కుటుంబ విషయాలు, ధన విషయాలు బాగుంటాయి. ఆటోమేటిక్గా ఈ నెలంతా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి. బట్ ఏదైనా కన్యా రాశి వారికి చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. ఏదైనా ఈ జూన్ నెలలో ధనాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే గురు గ్రహం మౌఢ్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు కూడా ఈ గురు మౌఢ్యం అన్నది ఏర్పడడం జరుగుతుంది. దాని శుభకార్యాల మాట పక్కన పెట్టిన మనీ రొటేషన్ అన్నది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే సమయానికి మనకి రావాల్సింది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఏ గ్రహమైనా మనకి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వాలంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే శివుడు అభిషేక ప్రియుడు అవడం వల్ల శివునికి ఈ సమయంలో మనకి ధనాన్ని ఇచ్చే కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా శివునికి ఈ మారేడు దళములు సంపాదించి అవి నీటిలో వేసి ఆ జలంతో అభిషేకం చేయవలసి ఉంటుంది. అంటే మారేడు దళములు వేసినటువంటి వాటర్తో అభిషేకం చేయాలి. దాని తర్వాత ఏంటంటే రుద్రాక్షలు కొత్తవి తెచ్చి నీటిలో నానబెట్టి ఆ జలంతో అభిషేకం చేయడం వల్ల ఎంతటి కష్టమైనా పోతుందన్నమాట. ఆఖరికి పెద్ద క్రైమ్ అయినా పోతూ ఉంటుంది. దాని తర్వాత జనరల్గా ధనం కొరకు చెరుకు రసంతో అభిషేకం, లేదా ఆవు పెరుగుతో అభిషేకం, లేదంటే అరటిపళ్ళు గుజ్జుగా తయారు చేసి వాటి యొక్క అరటిపళ్ళు యొక్క పానకంతో అభిషేకం చేయొచ్చు. దీని తర్వాత ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో అలంకరించి పూలదండ వేసి మరి చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టి ఈ ప్రసాదాన్ని ముత్తైదువులకి, కన్య పిల్లలకి, 12 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు వాళ్ళకి ప్రసాదం ఇవ్వటం వల్ల, అంటే ప్రసాదం అంటే ఏదో కాకుండా సంతృప్తికరంగా ఒక ప్లేట్లో చక్కగా ఈ వడపప్పు, సలివిడి, పానకం వేసి హ్యాపీగా తినేలాగా పెడితే కంపల్సరీగా మీకు ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన గృహం సో ఇంకా ఏదైనా మీ యొక్క జాతకాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అలాగే మీ యొక్క జీవితాన్ని బాగుపరుచుకొని అటు మీ యొక్క సొంత గృహాన్ని అంటే నివసిస్తున్న గృహాన్ని, అలాగే మీ యొక్క జాతకాన్ని ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని మీరు అదృష్టవంతులుగా మారాలంటే మీకు తెలుసున్నటువంటి జ్యోతిష్కులు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించి వారు చెప్పింది ఫాలో అయింది. లేనప్పుడు ఇందులో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లో మమ్మల్ని సంప్రదించడం వల్ల కూడా సాధ్యమైనంత వరకు మాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. స్వస్తి.